కనికుడు ధృతరాష్ట్రుడికి రాజనీతిలో ఉన్న కూటనీతి గురించి అంటే మ్యాకియవెలియనిజం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రాజుకి అనుకోని పరిస్థితుల్లో రాజ్యాధికారం చేజారిపోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు పవిత్రమైన ఆలోచనలతో మంచి మార్గంలో గాని, పరమ దారుణమైన ఆలోచనలతో పాప మార్గంలో గాని పైకి రావాలి. రాజ్యాధికారం నిలబెట్టుకోవాలి. రాజుకి అధికారం దక్కించుకోవడం, నిలబెట్టుకోవడం అతని ఫస్ట్ ప్రియారిటీ అయి ఉండాలి. ఆ రాజ్యాధికారాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉండకూడదు. సాధించుకున్నామా లేదా అనేది ఫస్ట్ ప్రియారిటీ అయి ఉండాలి. ఎవరినైనా చంపాలనుకుంటే వాడితో స్వీట్ మాటలు మాట్లాడాలి. వాడిని నెత్తికెక్కించుకోవాలి. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు ఆయన చంపేయాలి. చంపక ముందు, చంపేటప్పుడు కూడా స్వీట్ మాటలే చెప్పాలి ఆడికి. అలా తీయగా మాట్లాడుతూనే చంపాలి. అలా చంపాక అయ్యో పాపం అన్యాయంగా చనిపోయాడే అని నలుగురు ముందు దయ చూపిస్తూ, సానుభూతి ఒలకబోస్తూ, వాడిని పొగుడుతూ, వాడు చనిపోయినందుకు కన్నీళ్లు కారేలాగా ఏడ్చి అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నట్టు చూపించాలి. రాజు కావాలనుకునేవాడు ఈ ప్రవర్తనని బాగా అలవాటు చేసుకోవాలి. రాజుకి మనసులో ఏమున్నా పైకి మాత్రం వినయంగా నటించాలి. అవసరమైతే చేతులు జోడించి నమస్కరించాలి. ఎదుటివారు నిజమని నమ్మేలా ప్రతిజ్ఞలు చేయాలి. నమ్మకం కలిగేలా మాట్లాడాలి. అవతలవాడి పాదాలకు శిరస్సు తగిలేలా సాష్టాంగ నమస్కారం కూడా చేయాలి. ఏవేవో చేస్తానని ఆశలు చూపెట్టాలి. ఇవన్నీ రాజు ఒక్కడే కాదు, ఐశ్వర్యం కోరుకునే ప్రతి ఒక్కడూ నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చేపలు పట్టేవాడినే తీసుకో. చిన్న ఎర వేస్తాడు, ఆశగా వచ్చిన చేపల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అలా చేయకపోతే అతనికి రోజు గడవదు. సో జీవితంలో చాలా డబ్బు, ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు చేపలు పట్టేవాడు రూలే ఫాలో అవ్వాలి. వేరే వాళ్ళను తీవ్రంగా హింసించకుండా, మోసం చేయకుండా, దారుణమైన పనులు ఏ సంకోచం లేకుండా చేయకుండా గొప్ప ఐశ్వర్యాలు పోగవ్వవు. రాజా, ఎంతో కొంత ఐశ్వర్యం కోరుకునే వాడికే ఇంత నిర్దయగా ఉండమని మన నీతి శాస్త్రాలు చెప్తున్నప్పుడు, ఇంత పెద్ద రాజ్యంలో టాప్ పొజిషన్ లో కూర్చోవాలనుకున్నప్పుడు ఇంకెంత నిర్దయగా ఉండాలో నువ్వే ఆలోచించుకో. ఫ్యూచర్ లో శత్రువుతో సంధి చేసుకోవాల్సి రావచ్చు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి శత్రువు అయితే వాడు జీవితాంతరం శత్రువే. ఈ ఫ్యాక్ట్ ని ఎప్పుడూ ఇగ్నోర్ చేయొద్దు. అలా ఇగ్నోర్ చేసిన వాడు చెట్టుకి ఆఖరి కొమ్మ మీద సోయలేకుండా పడుకున్న వాడితో సమానం. ఆ కొమ్మ ఎరిగి ఆడు కింద పడ్డప్పుడు ఆడికి అర్థమవుతుంది. అలాగే రాజును నమ్మి రాజు చుట్టుపక్కల ఉండే ప్రజలు ఏదో ఒకటి ఆశించే రాజు దగ్గరకు వస్తారు. అలా వాళ్ళ ఆశ ఏంటో చెప్పినప్పుడు, ఓ అదెంత పని, చిటికలో చేసేస్తాను అన్నట్టు చెప్పాలి. కొంత సమయం గడువు తీసుకోవాలి. మళ్ళీ కొన్ని రోజులతో తిరిగి వచ్చి అడిగినప్పుడు అనుకోకుండా ఒక ఆటంకం వచ్చిందని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేయాలి. అలానే ప్రజలకి ఎప్పటికప్పుడు ఆశ చూపిస్తూ మన చుట్టుపక్కల తిప్పుకుంటూ ఉండాలి. రాజ్యంలో అందరికీ నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. సో నువ్వు పాండవులతో ఇంకా మిగతా అందరితో నీతినే పాటించు. కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళని త్రోణానికి దూరం చెయ్యి. కానీ ఈ ప్రాసెస్ లో నువ్వు మునిగిపోకుండా చూసుకో అని రాజనీతి ప్లేస్ లో కూటనీతి నేర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.